హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ మంది హిస్టరీలో సెకండ్ లెసన్ నేషనలిజం ఇన్ ఇండియా 10th క్లాస్ సోషల్ స్టడీస్. మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ ఏంటి, నేషనలిజం రైజ్ ఇన్ యూరోప్లో నేషనలిజం అనేది ఏ రకంగా వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకోవడానికి, ఏకీకరణ జరగడానికి నేషనలిజం అనే ఐడియా ఏ రకంగా కారణమైంది అనేది చూసాం ఆ లెసన్లో. ఈ లెసన్లో నేషనలిజం ఇన్ ఇండియా, అసలు నేషనలిజం అంటే ఏంటో అక్కడ చూసాము. సో ఇక్కడ కూడా నేషనలిజం అనేది ప్రజల్లో ఏ రకంగా కలిగింది, తద్వారా మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, దానికి నాయకత్వం వహించింది ఎవరు అనే విషయం మనం ఈ లెసన్లో చర్చించుకుంటాం. ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి, మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే గనక టాపిక్స్ మనం నేర్చుకోవాల్సినవి ఇవి. ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, రౌలత్ యాక్ట్ అండ్ సత్యాగ్రహ, జలియన్ వాలా బాగ్ మసక్రే, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, different groups in the movement, civil disobedience movement, Salt March or Dandi March, Simon Commission and Lahore Session, role of culture in nationalism, గాంధీ అండ్ అంబేద్కర్. ఇంకా లాస్ట్లో మీకు క్విట్ ఇండియా మూమెంట్ కూడా చెప్పడం జరిగింది. అంటే గాంధీ గారి ఆధ్వర్యంలో ఎన్ని మూమెంట్స్ జరిగాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ లెసన్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్, వాట్ ఈజ్ నేషనలిజం? Nationalism is a feeling of love and unity for one's country. నేషనలిజం అనేది అదొక ఫీలింగ్, మనకు వచ్చేటువంటి ఒక భావన అన్నమాట. లవ్ అండ్ యూనిటీ అంటే ఏంటి, మన దేశం కొరకు, మన దేశం పట్ల మనకి ప్రేమ, ఐక్యత కలిగి ఉండేటువంటి ఫీలింగ్స్నే నేషనలిజం అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే నేషనలిజం మీన్స్ లవ్ అండ్ యూనిటీ టువర్డ్స్ అవర్ కంట్రీ. మన దేశం పట్ల మనకి ప్రేమ కలిగి ఉండడమే, ఐక్యంగా ఉండాలని అనుకోవడమే నేషనలిజం అనమాట. ఆ ఐడియా ఉంటే గనక ప్రజల్లో అందరూ ఏకంగా ఉండాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి, మనందరం ఒకే గొడుగు కింద ఉండేటువంటి ప్రజలము అనే ఒక పట్టి ఉంచేటువంటి ఐడియా ఏది అంటే గనక నేషనలిజం అనమాట. జాతీయతా భావం. ఆ జాతీయతా భావం అనేది ప్రజల్లో ఉన్నప్పుడే ఆ దేశం ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ వైపు కానీ అడుగులు వేసుకుంటూ వెళుతుంది అనమాట. యూరోప్లోని కూడా నేషనలిజమే ఆ యూరోప్ మొత్తం కూడా దేశాలన్నీ ఏకీకరణ జరగడానికి కారణమైంది. మన ఇండియాలోని కూడా ఆ నేషనలిజం అనే ఫీలింగ్ ప్రజల్లోకి ఎలా వెళ్ళింది, దానికి గాంధీ గారు ఎంత కష్టపడ్డారు, మనకి ఇండిపెండెన్స్ రావడానికి ఎన్ని మూమెంట్స్ ఈయన ఆధ్వర్యంలో జరిగాయి అనేది చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ వార్ 1 అనమాట. ఒకసారి పిక్చర్స్ చూస్తున్నట్లయితే గనక వరల్డ్ వార్ 1లో చూసారా, గన్స్, బాంబ్స్, సో ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటి, ఇక్కడ మోడర్న్ వెపన్స్ అన్ని కూడా యూజ్ చేశారు. ఎంతో నష్టాన్ని తీసుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా. వరల్డ్ వార్ 1 అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1914లో స్టార్ట్ అయ్యి 1918 వరకు కూడా ఇట్ లాస్టెడ్ టిల్ 1918 వరకు కూడా అది కొనసాగింది అనమాట. ఒకప్పుడు యుద్ధానికి ఇప్పుడు యుద్ధానికి చాలా నష్టం అనేది జరుగుతుంది. అయితే ప్రపంచం మొత్తం కూడా వరల్డ్ వార్ 1లో బిజీగా ఉన్నప్పుడు మన ఇండియాలో ఎలాంటి మూమెంట్స్ జరిగాయి, ఆ ఎఫెక్ట్ మన ఇండియా మీద ఏ రకంగా పడింది అనేది చూద్దాం. వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 started on 28 July 1914 and ended on 11 November 1918. అంటే 14 చూడండి, ఇక్కడ 14 జూలై 28లో స్టార్ట్ అయింది, నవంబర్ 11 18లో ఎండ్ అయింది అనమాట వరల్డ్ వార్ 1 అనేది. అండ్ వరల్డ్ వార్ 1 లాస్టెడ్ ఫ్రమ్ 1914 టు 1918, అంటే 14 నుంచి 18 వరకు కొనసాగుతూనే ఉందన్నమాట. డ్యూరింగ్ వరల్డ్ వార్ 1 ఇండియా వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. అంటే వరల్డ్ వార్ 1 జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా ఎవరి అండర్లో ఉన్నాము, బ్రిటిషర్స్ అండర్లోనే ఉన్నాము. ద బ్రిటిష్ ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ అండ్ ఫోర్స్డ్ పీపుల్ టు జాయిన్ ద ఆర్మీ. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి డబ్బు చాలా అవసరం కాబట్టి విపరీతంగా ట్యాక్సెస్ పెంచేశారనమాట, వాళ్ళకి డబ్బు కోసం, ఆ యుద్ధానికి అయ్యేటువంటి ఖర్చు కోసం. సో మన వాళ్ళు ట్యాక్స్లు కట్టలేక అదొక పెద్ద ఇబ్బంది.
అలాగే ఫోర్స్డ్ పీపుల్, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తీసుకెళ్ళి ఆర్మీలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట యుద్ధం చేయడానికి. సో ఈ 2 కారణాలు కూడా వాళ్ళ మీద మనకి అంటే వీళ్ళంతా కూడా చాలా అన్యాయంగా వెళుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద కోపమొచ్చి ఇంకా ఎక్కువ మూవ్‌మెంట్స్ చేయడానికి అవకాశం అనేది కలగడానికి ఈ 2 రీజన్స్. అందుకే వరల్డ్ వార్ 1 అనేది మనలో నేషనలిజం అనే భావం రగిలించేటువంటి యుద్ధం అన్నమాట. ఆ టైంలోనే మనం అంటే ఏంటి మనం అనేది మనకి అంటే ఏంటి మన దేశం, మన లీడర్స్ మనకు మనం వాట్ ఈస్ నెక్స్ట్ అనే విషయం వాళ్ళు క్వెషన్ మార్క్ వేసుకున్నారనమాట. దానికి జవాబుగానే ఈ మూవ్‌మెంట్స్ అన్నీ చేయడం జరిగిందనమాట. ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ ఇంక్రీజ్డ్ అండ్ పీపుల్ సఫర్డ్ ఎ లాట్. ఏంటి ఇంకా ఈ గూడ్స్ ఏదైనా వస్తువుల యొక్క ప్రైసెస్ కూడా విపరీతంగా పెరిగిపోవడం. నెక్స్ట్ వచ్చేసి దాని వలన ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చారనమాట. టాక్సెస్ పెంచడం, ఫోర్స్‌గా ఆర్మీలోకి తీసుకోవడం, ఏవైనా కొనుక్కునేటువంటి వస్తువుల యొక్క ప్రైసెస్‌ని పెంచుకుంటూ వెళ్ళిపోవడం. తద్వారా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. దాంతో పీపుల్ స్టార్టెడ్ అపోజింగ్ బ్రిటిష్ రూల్. కాబట్టి ఇంకా బ్రిటిష్ పరిపాలన మనం ఇంక భరించలేము అని చెప్పేసి వాళ్ళేంటంటే గనక స్టార్టెడ్ అపోజింగ్, వాళ్ళ యొక్క వ్యతిరేకత అనేది ప్రారంభించారనమాట. వాళ్ళ మీద వ్యతిరేకత చూపించడం అనేది మన వాళ్ళు స్టార్ట్ చేయడం చేశారు. అంటే వరల్డ్ వార్ 1 ఎఫెక్ట్ అనేది ఆ రకంగా మన ఇండియా మీద పడిందనమాట. అది వరల్డ్ వార్ 1 వల్ల మన ఇండియాలో జరిగిన పరిస్థితులు అవన్నమాట. వాళ్ళు వరల్డ్ వార్‌లో బిజీగా ఉండడం వల్ల బ్రిటిషర్స్ వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసం, ఆదాయం కోసం మన ఇండియన్స్‌ని ఇబ్బంది పడుతూ వచ్చారు కాబట్టి అప్పటి నుండి స్టార్ట్ చేశారు మన వాళ్ళు. నెక్స్ట్ గాంధీ గారి గురించి లెసన్ మొత్తం ఉంటుంది కాబట్టి సో, స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే గాంధీయన్ సత్యాగ్రహ డెఫినిషన్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ సత్యాగ్రహ అంటే ఏంటి అసలు? గాంధీయన్ సత్యాగ్రహ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ నాన్ వయలెన్స్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ఇంజస్టిస్. అంటే ఏంటి? అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన అహింసా పద్ధతిలో తెలియచేయడమే సత్యాగ్రహ. అంటే మనం యుద్ధాలు చేస్తేనో, గొడవ పడితేనో, సంఘర్షణలు చేస్తేనో ఇండిపెండెన్స్ రావడం కాదు. అదెలా ఉండాలి వైలెన్స్‌లా లేకుండా నాన్ వయలెన్స్ పద్ధతిలోనే మనం సాధించాలి అని చెప్పేసి ఒక మెథడ్‌ని ఫాలో అయ్యారాయన. అది నాన్ వయలెన్స్ మెథడ్ అన్నమాట. దాన్నే మనం సత్యాగ్రహ అని చెప్తామన్నమాట. మీనింగ్ ఆఫ్ సత్యాగ్రహ అంటే సత్యాగ్రహ మీన్స్ ఫోర్స్ ఆఫ్ ట్రూత్. అంటే ఏంటి మనకి సత్యానికి ఉండేటువంటి శక్తి అన్నమాట అది. నిజంగా అంటే ఇక్కడ హిట్లర్ చూసుకున్నట్లయితే వాడు ఎంత వయలెన్స్ చేశాడో జర్మనీలో. కానీ పూర్తి అపోజిట్‌లో మనకి ఇండియాలో నాన్ వయలెన్స్ పద్ధతిలో ఇండిపెండెన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈరోజు మన దేశం గాని, లేదంటే మన గాంధీ గారు గాని, ప్రతి దేశంలోని కూడా డెమోక్రటీ ఉండేటువంటి ప్రతి దేశంలోని కూడా గుర్తించుకునే స్థాయికి మన లీడర్స్ వెళ్లారనమాట. ఎందుకంటే ఏదో ఒక టైంలో మనకు కోపమొస్తది. వాళ్ళు చేసేటువంటి విధి విధానాలకి, వాళ్ళ యొక్క మనకి అన్యాయానికి వాటన్నిటికి కూడా. అన్‌జస్ట్ లాస్ అన్నీ కూడా. అన్యాయంలా ఉండేటువంటి చట్టాలకిని. కానీ ఎలాంటి సందర్భంలోని కూడా కోపం పడకుండా శాంతియుతంగానే వెళ్ళాలని చెప్పేసి గాంధీ మార్గంలో నడిపించడమే సత్యాగ్రహ అన్నమాట. మెయిన్ ఫీచర్స్ చూద్దాం. ఆయనవేంటి నాన్ వయలెన్స్, ట్రూత్. ఆయన యొక్క ఆయుధాలు అవే. గాంధీ గారి వెపన్స్ ఏంటంటే ఇవి. నాన్ వయలెన్స్ అంటే అహింస, హింస లేకుండా వెళ్ళిపోవడం. అంటే నో యూజ్ ఆఫ్ వయలెన్స్ అన్నమాట. అసలెక్కడ కూడా వయలెన్స్‌ని యూజ్ చేయకపోవడం. నెక్స్ట్ ట్రూత్ అంటే సత్యం మాట్లాడాలి. బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ ఆనెస్టీ. నిజాయితీగా చేయాలి మనం ప్రతీదీ కూడా. మోసం చేయకూడదు. అబద్ధాలు చెప్పకూడదు అనేటువంటి 2 వెపన్స్‌ను ఆయన యూజ్ చేసుకొని ఆయన ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా వాటి మీదే స్టాండ్ అయ్యి ఉన్నారన్నమాట గాంధీ గారు. ఓకే. ఓకే. గాంధీ గారు చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ 3 గాంధీయన్ సత్యాగ్రహ మూవ్‌మెంట్స్ ఏం జరిగాయి మన ఇండియాలో. ఆయన ఫస్ట్ మూవ్‌మెంట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకొచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేసినటువంటి మూవ్‌మెంట్ చంపారన్ సత్యాగ్రహ. అది 1917లో జరిగింది. ఆయన ఏంటంటే గనక 1915లో ఇండియాకొచ్చారు. ఆయన ఎవరి పిలుపు మేరకు వచ్చారు అంటే గోపాలకృష్ణ గోఖలే అన్నమాట. ఆయన పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ. ఆయన పిలుపు మేరకు 1915లో వచ్చారు. అయితే ఏంటి హి కేమ్ టు ఇండియా ఇన్ 15 అట్ ద ఏజ్ ఆఫ్ 47 ఇయర్స్ ఓల్డ్. ఆయన ఇండియాకొచ్చేసరికి ఆయన ఏజ్ అంతా 47 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. అందుకే మనకేంటంటే వి డిడ్‌ంట్ నో యంగర్ గాంధీ.
యంగర్ గాంధీ మనకు పెద్దగా తెలీదు. అంటే ఏంటి ఇక్కడ వి నోన్ వెరీ వెల్ ఓల్డర్ గాంధీ. మనకు ఓల్డ్ గాంధీనే మనకు తెలుసు. గాంధీ గారు, గాంధీ తాత గారు ఆ రూపమే మనకు బాగా తెలుసనమాట. ఎందుకంటే ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండిపోయారు. అక్కడ కూడా అపార్థీడ్ అనే ఒక అంటరానితనంతో ఉండేటువంటి పాలిసీస్‌కి వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు చేయడం, సక్సెస్ చేయడం కూడా జరిగింది. సో, దాంతో గాంధీ గారిని ఇక్కడ భారతదేశానికి మీ అవసరం ఉందని చెప్పేసి ఆయన పిలుపు మేరకు ఈయన 1915లో రావడం జరిగింది. 16లో సబర్మతి ఆశ్రమం గుజరాత్‌లో నిర్మించుకున్నారు. ఆయన అడ్వైజ్ మేరకే దేశం మొత్తం మీద ఒకసారి దేశ పరిస్థితులన్నీ విజిట్ చేసి రండి అని చెప్తే దేశం మొత్తం కూడా తిరిగారు. ఆ 1916లో. సో, ఆ తర్వాత 1917లో ఈయన స్టార్ట్ చేశారనమాట. చంపారణ్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. It was the first satyagraha movement started by Gandhi in India. First movement ఇది. Farmers were forced to grow indigo by British planters. అయితే దేనికి సపోర్ట్ గా ఏం చేశారు అంటే గనక ఫార్మర్స్ వర్ ఫోర్స్డ్, రైతులు బాగా బలవంతం పెట్టారు వీళ్ళు. దేనికి? టు గ్రో ఇండిగో బై బ్రిటిష్ ప్లాంటర్స్. ఎందుకోసం అంటే గనక ఇండిగో పండించమని. ఇండిగో అంటే ఏంటి? బ్లూ కలర్ అన్నమాట. సో ఆ నీలిమందు మొక్కలు ఆ పంటను పండించండి అని చెప్పేసి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతం పెట్టి ఇండిగో ప్లాంటేషన్స్ ని చేయమని వీళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ కారణంతో వీళ్ళు చంపారణ్ సత్యాగ్రహ చేశారనమాట. సత్యాగ్రహ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అహింసా పద్ధతిలో, అంటే ఇది ఒక మెథడ్. సత్యాగ్రహ అనేది ఒక మెథడ్. ఏంటి? నాన్ వైలెన్స్ లేకుండా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనమాట, నిరసన తెలియచేయడం పీస్ఫుల్ గా. దాన్నే సత్యాగ్రహ అని అంటాం అనమాట. నెక్స్ట్, గాంధీ హెల్ప్డ్ ఫార్మర్స్ అండ్ సాల్వ్డ్ దేర్ ప్రాబ్లమ్స్. గాంధీ గారు వెంటనే నాయకత్వం వహించారు. ఆయనకి సపోర్ట్ గా, ఆ ఫార్మర్స్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. ఫార్మర్స్ గోట్ రిలీఫ్. దాని నుండి వాళ్ళు రిలీఫ్ పొందేలాగా చేశారనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ సత్యాగ్రహ. ఓకే, చంపారణ్ సత్యాగ్రహ బీహార్ లో ఉందన్నమాట. చంపారణ్ అనే ప్రాంతంలో జరిగింది. ఇండిగో ఫార్మర్స్ కి సపోర్టెడ్ గా ఉండి ఫస్ట్ ఇది సక్సెస్ అయ్యారనమాట గాంధీ గారు. నెక్స్ట్ 2, 3 చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? కేడా సత్యాగ్రహ. ఇది 1918లో జరిగింది అనమాట. కేడా సత్యాగ్రహ. ఇది ఎవరికి సపోర్ట్ గా చేశారు అంటే ఇది కూడా ఫార్మర్స్ కే. ఫార్మర్స్ వర్ అనబుల్ టు పే టాక్సెస్ డ్యూ టు క్రాప్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏంటంటే హై టాక్సెస్ కట్టమని వీళ్ళు ఇబ్బంది పెడుతూ వచ్చారు డ్యూ టు క్రాప్ ఫెయిల్యూర్. కానీ పంటలు నష్టం కలిగింది కాబట్టి, పంటలు నాశనం అయిపోయాయి కాబట్టి ఆ కారణంగా వీళ్ళు కట్టలేకపోయారు అనమాట. ఫార్మర్స్ వర్ అనబుల్, కట్టలేకపోయారు. అయినప్పటికీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ వచ్చారు. సో అక్కడ కూడా వీళ్ళు ప్రొటెస్ట్, నిరసన చేయడం జరిగింది అనమాట. గాంధీ డిమాండెడ్ ట్యాక్స్ రిలక్షన్. వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ అనేది వాళ్ళు కట్టలేరని చెప్పేసి వాళ్ళకి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి ఈయన ఆర్గ్యూ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ అగ్రీడ్ టు రెడ్యూస్ ట్యాక్సెస్. సో ఆ రకంగా గవర్నమెంట్ ఆయన డిమాండ్ కి అంగీకారం తెలిపి ట్యాక్సెస్ ని తగ్గించింది. ఫార్మర్స్ గాట్ జస్టిస్. వాళ్ళు ఏం పొందారు? న్యాయం పొందారనమాట. సో ఆ రకంగా కేడా సత్యాగ్రహ కూడా సక్సెస్ఫుల్ అయింది గాంధీ గారి ఆధ్వర్యంలో 1918లో. ఇది కూడా ఫార్మర్స్ కోసమే. అక్కడేమో ఇండిగో ప్లాంటర్స్ అయితే ఇందులో హై ట్యాక్సెస్ కి వ్యతిరేకంగా ఈయన ఈ ఉద్యమం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటో చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే కదా అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ అనమాట. ఇది కూడా 1918లోనే జరిగింది. 1918లో 2 జరిగాయి అనమాట. అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ అంటే మిల్ వర్కర్స్ డిమాండెడ్ హయ్యర్ వేజెస్. వీళ్ళు ఏంటంటే కనుక జీతాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మాకు హయ్యర్ వేజెస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. గాంధీ లెడ్ ఎ పీస్ఫుల్ స్ట్రైక్. సో వాళ్ళకి నాయకత్వం వహించి శాంతియుతంగా ఆ స్ట్రైక్ ని సక్సెస్ఫుల్ చేశారనమాట. వర్కర్స్ గాట్ ఇంక్రీజ్డ్ వేజెస్. అంతే, వర్కర్స్ ఏం చేశారు? వాళ్ళ జీతాలు అనేవి పెరిగాయి అనమాట. కాబట్టి వాళ్ళు పెరిగిన జీతాలు పొందగలిగారు. వర్కర్స్ సక్సీడెడ్, వాళ్ళు విజయం సాధించారనమాట. కాబట్టి వరుసన 3 మూమెంట్స్ కూడా చంపారణ్ సత్యాగ్రహ, కేడా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ సత్యాగ్రహ లేదా స్ట్రైక్ అన్నమాట. ఈ 3 మూమెంట్స్ కూడా గాంధీ గారి ఆధ్వర్యంలో సక్సెస్ అవడం జరిగింది. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి క్విక్ రివిజన్ అన్నమాట. చంపారణ్ మూమెంట్ ఎందుకు జరిగిందంటే ఇండిగో ఫార్మర్స్ కోసం, వాళ్ళకి సపోర్టెడ్ గా చేశారు. కేడా ఎందుకు? ట్యాక్స్ ప్రాబ్లం కోసం చేశారు.
మరి అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ కోసం ఎందుకు చేశారంటే వర్కర్స్ వేజెస్ ని పెంచడం కోసం, వాళ్ళ యొక్క జీతాలను పెంచడం కోసం చేశారు. చంపారన్ ఎక్కడ ఉందంటే బీహార్ లో ఉంది. క్యాడా ఈజ్ ఇన్ గుజరాత్. అహ్మదాబాద్ ఈజ్ ఆల్సో ఇన్ గుజరాత్. చంపారన్ ఒకటే బీహార్ కానీ మిగతా రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 1918 అయింది కదా, ఇప్పుడు 1919 లో ఏం జరిగిందో చూద్దాం. రౌలత్ యాక్ట్. ఏటి రౌలత్ యాక్ట్? దీనికి ఉండేటువంటి పవర్స్ ఏంటి, దీనికి వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు పోరాటం చేశారు అనేది చూద్దాం. ద రౌలత్ యాక్ట్ వాజ్ ఎ లా పాస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ 1919లో. ఇది ఒక చట్టం అన్నమాట. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే బ్రిటిషర్స్ అన్నమాట. ఇట్ అలౌటెడ్ అరెస్ట్ వితౌట్ ట్రయల్. ఇంకెలాంటి ట్రయల్ లేకుండా, ఎలాంటి కారణం లేకుండా, వితౌట్ ఎనీ రీజన్ అన్నమాట. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేయడమే ఈ యాక్ట్ యొక్క ఎయిమ్ అన్నమాట. నో రైట్ టు అపియల్ ఆర్ లాయర్. మనం ఎవరికి ఇంకో కోర్టుకి అపీల్ చేసుకోవడానికి కానీ, లాయర్ని పెట్టుకోవడానికి కానీ నో రైట్, ఎలాంటి రైట్ కూడా లేదు. ఎలాంటి కారణం చెప్పకుండా తీసుకెళ్లి జైల్లో పడేస్తారనమాట. అందుకోసమే ఇట్ వాజ్ కాల్డ్ ద బ్లాక్ యాక్ట్. ఇది ఒక నల్ల చట్టం, ఇది ఎవరికి ఉపయోగపడదు, ఇది అన్యాయమైన చట్టం, ఇలాంటి చట్టం అనేది మంచిది కాదు, దీన్ని అబాలిష్ చేయండి అని చెప్పేసి వీళ్ళు ఒక సత్యాగ్రహ కూడా చేయడం జరిగింది. కాబట్టి పీపుల్ వర్ యాంగ్రీ అండ్ ప్రొటెస్టెడ్. వాళ్ళ కోపం కలిగింది కాబట్టి నిరసన తెలియజేశారనమాట ఈ చట్టానికి వ్యతిరేకంగా. ఎందుకని ప్రజలకు ఎలాంటి రైట్స్ ఉండవు, ఎలాంటి ఫ్రీడమ్స్ ఉండవు. వాళ్ళకి బ్రిటిషర్స్ కి ఇష్టం లేని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడ వేసేస్తారు, జైల్లో వేసేస్తారనమాట. అది ఈ యాక్ట్ యొక్క ఎయిమ్. ఆ యాక్ట్ అనేది మంచిది కాదు కాబట్టి దానికి వ్యతిరేకంగా రౌలత్ సత్యాగ్రహ చేశారనమాట. ఇది ఎందుకు చేశారంటే ఆ యాక్ట్ కి వ్యతిరేకంగా, ఈ రౌలత్ చట్టానికి, ఆ బ్లాక్ చట్టానికి, ఆ బ్లాక్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఈ రౌలత్ సత్యాగ్రహ 1919లో చేశారనమాట. ఇట్ వాజ్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్ స్టార్టెడ్ బై గాంధీ అగైన్స్ట్ ద రౌలత్ యాక్ట్. ఇది ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అయితే ఒకటే, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఎప్పుడైనా ఒక విప్లవం జరిగింది, లేదా ఒక మూవ్మెంట్ జరిగింది, ఒక ప్రొటెస్ట్ జరిగింది అన్నప్పుడు అసలు ఎందుకు జరిగింది అనేది ముందు మనం తెలుసుకోవాలి. మనకి హిస్టరీ అంటే ఎప్పుడు చిరాకు అవుతుంది, బోర్ అవుతుంది, కానీ నిజంగా హిస్టరీ చాలా ఈజీ. ఏదైనా మారుతుంది కానీ చరిత్ర ఎప్పుడు మారదు, అలానే ఉంటది. దాన్ని మనం కొంచెం అర్థం చేసుకునే విధంగా చదివితే చాలా ఈజీగా ఉంటది అనమాట. మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టగలగాలి. ఒక మూమెంట్ ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది అంటే క్లియర్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చంపారన్ ఉంది, ఎందుకు జరిగింది, ఇండిగో ప్లాంటర్స్. కేడా ఉంది, ఎందుకు జరిగింది, వాళ్ళు ట్యాక్సెస్ ఎక్కువ కట్టమన్నారు కాబట్టి. అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ ఎందుకు, వేజెస్ కోసం. అదేంటి ఆ కారణం తెలుసుకోవాలి. మరి వీళ్ళు నిరసన చేశారు కదా, నిరసన చేసినప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు, ఆ వేలో నేర్చుకోవాలి మనం. అంటే వాళ్ళు నిరసన చేసిన వాళ్ళు డిమాండ్స్ ఏంటి, ఆ డిమాండ్స్ వీళ్ళు నెరవేర్చారా లేదా. నెక్స్ట్ ఆ ప్రొటెస్ట్ అనేది, ఆ నిరసన అనేది, ఆ మూమెంట్ అనేది, ఆ ఉద్యమం అనేది ఏ వేలో చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏంటి, పీస్ఫుల్ గా చేస్తున్నారా, నాన్ వైలెన్సా, ఎలా చేస్తున్నారు అని మనం కొన్ని క్వశ్చన్స్ మనమే వేసుకుంటే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. ఏదైనా ఒక మూమెంట్ అన్నప్పుడు. ఇది రౌలత్ సత్యాగ్రహ జరిగింది. సో ఎందుకు జరిగింది అంటే, ఎందుకు చేస్తారు, ఇట్ వాజ్ పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ అని చెప్పండి. ఇట్ వాజ్ స్టార్టెడ్ అగైనిస్ట్ రౌలత్ యాక్ట్ అన్నమాట. ఆ యాక్ట్ కి వ్యతిరేకంగా ఇది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే చూద్దాం. పీపుల్ అబ్జర్వ్డ్ హర్తాల్. హర్తాల్ అంటే స్ట్రైక్ అని అర్థం. బంద్ చేశారనమాట. షాప్స్ వేర్ క్లోజ్డ్. షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మీటింగ్స్ అండ్ ర్యాలీస్ వేర్ హెల్డ్. వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు, ర్యాలీస్ ఏర్పాటు చేసుకున్నారు, కానీ అవన్నీ కూడా పీస్ఫుల్ గా చేసుకున్నారనమాట. ద ప్రొటెస్ట్ టర్న్డ్ వైలెన్స్ ఇన్ ద సమ్ ప్లేసెస్. కానీ నిరసన ఎలా మారిపోయిందంట, వైలెంట్ గా మారిపోయింది, హింసాత్మకం అయిపోయింది కొన్ని ప్లేసెస్ లో. అలా అయిపోవడం వల్ల దిస్ లెడ్ టు ద జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. ఇక్కడ మనకి జలియన్ వాలాబాగ్ మసాక్రే, మారణకాండం అనేది మన చరిత్రలో చాలా దుర్ఘటన అన్నమాట. ఎంత దారుణం అంటే అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయినటువంటి సంఘటన ఇది. అంటే ఈ రౌలత్ యాక్ట్ కోసం చేసినటువంటి రౌలత్ సత్యాగ్రహ అది ఎలా మారిపోయిందంటే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కి దారి తీసిందనమాట. రౌలత్ యాక్ట్ లెడ్ టు రౌలత్ సత్యాగ్రహ ఎగెనిస్ట్ బ్రిటిష్ ఇంజస్టిస్. అన్యాయానికి వ్యతిరేకంగా రౌలత్ యాక్ట్ దేనికి దారి తీసిందంటే రౌలత్ సత్యాగ్రహకి దారి తీసింది.
ఈ రౌలత్ సత్యాగ్రహ దేనికి దారితీసిందంటే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కి దారితీసింది అనమాట. అన్జస్ట్ లాస్, అన్ని అన్యాయమైన చట్టాలు, క్రియేటెడ్ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా. వీళ్ళు చేసినటువంటి అన్యాయమైన చట్టాలకి, ఈ రౌలత్ యాక్ట్, ఈ బ్లాక్ యాక్ట్ ఉంది కదా, వాటికి నిరసనగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ప్రొటెస్ట్, అంటే చాలా బలమైన నిరసనలు తెలియచేశారనమాట ఇండియాలో. ఆ రకంగా అందులో భాగంగానే ఈ ఉద్యమాలన్నీ కూడా చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జలియన్ వాలాబాగ్ మసాక్రే. ఎంత దారుణంగా ఇక్కడ ఫిగర్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, పోలీసులు ఎంత దారుణంగా వాళ్ళని చంపేశారు. ఎక్కడ కదలడానికి వీలు లేకుండా వన్ వే అనమాట. అక్కడ ఎగ్జిట్ ఉండదు, ఇంకా ఎంట్రీయే కానీ. అలాంటి ప్లేస్ లో ఇలా ఇంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవడానికి వెళితే ఇదే అవకాశం అని చెప్పేసి చాలా దౌర్జన్యంగా, ఎంత స్వార్థంగా వీళ్ళని చంపేస్తారో చూడండి. కుప్పలు తప్పలుగా పడున్నాయి అక్కడ శవాలు అనేవి. కాబట్టి జలియన్ వాలాబాగ్ మసాక్రే అనేది చాలా విచారణతో కూడినటువంటి, బాధపడినటువంటి సంఘటన మన హిస్టరీలో. ఇది కూడా 1919లోనే జరిగింది. ద జలియన్ వాలాబాగ్ మసాక్రే టుక్ ప్లేస్ ఆన్ ఎప్పుడు 13th ఏప్రిల్ అనమాట. 13th ఏప్రిల్ 1919 అట్ అమృత్సర్. అమృత్సర్ అంటే పంజాబ్ లో ఉంది. అమృత్సర్ లో 1919 ఏప్రిల్ 13th ఈ సంఘటన అనేది జరిగిందనమాట. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందో ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ పీస్ఫుల్లీ ఇన్ ఏ గార్డెన్. జలియన్ వాలాబాగ్ అని ఒక ప్లేస్ అనమాట, ఒక ఉద్యానవనం లాంటి ప్లేస్ అది. అందులో ఏంటంటే పీస్ఫుల్ గా వీళ్ళందరూ ఒక మీటింగ్ లాగా గ్యాదర్ అయ్యారనమాట ఆ గార్డెన్ లో అందరూ కూడా. అలా అయినప్పుడు జనరల్ డయ్యర్ ఆర్డర్డ్ ఈ సోల్జర్స్ టు ఫైర్ ఆన్ ద క్రౌడ్. ఆ గ్యాదర్ అయినటువంటి ఆ క్రౌడ్, ఆ గుంపు అందరి మీద కూడా ఈ జనరల్ డయ్యర్ అనేటువంటి ఆర్మీ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఆయన సోల్జర్స్ అందరికి, సైనికులకి ఏం చెప్పారు, మొత్తం ఫైర్ చేసేయండి మీరు గన్స్ తో అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేర్ వాజ్ ఓన్లీ వన్ నారో ఎగ్జిట్. అంటే చాలా ఇరుకైన సందులాగా ఒకే ఒక ఎగ్జిట్ ఉంటుంది అనమాట అక్కడ. సో పీపుల్ కుడింట్ ఎస్కేప్. కాబట్టి తప్పించుకునే ఆస్కారం లేకపోయింది అనమాట వాళ్ళెవ్వరికి కూడా. కాబట్టి ఆ తుపాకీ గుండెలకి వాళ్ళందరూ బలైపోవడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ వర్ కిల్డ్. ఎంతో మంది అమాయక ప్రజలు చంపబడ్డారు. ద హోల్ నేషన్ వాజ్ షాక్డ్ అండ్ యాంగ్రీ. అంతమంది చనిపోయారు. అమృత్సర్లో ఆ జలియన్ వాలాబాగ్ ప్లేస్ లో ఎలా జరిగిందనే వార్త దేశం మొత్తం కూడా చుట్టుముట్టేసింది, వ్యాపించింది అనమాట. అదంతా కూడా అందరూ షాక్ అయిపోయారు. ఎంత దారుణమా, ఎంత అన్యాయమా, వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, మేము పీస్ఫుల్ గా అక్కడ గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టుకుంటే అంత దారుణంగా చంపుతారని చెప్పేసి ఇంకా దేశం నలుమూలలా కూడా యాంగ్రీ, కోపం వచ్చేసింది అనమాట అందరికీ. వాళ్ళ రక్తం మరుగుతూ వచ్చింది బ్రిటిషర్స్ మీద. సో ఇట్ బికేమ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అది మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇంకా స్ట్రాంగ్ చేసింది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసేలా చేసింది అది. అందరికీ కూడా ఇదివరకు కొంతమంది చేస్తే కొంతమంది చూస్తూ ఉండిపోయేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి మూమెంట్ లో పార్టిసిపేట్ చేసేటువంటి స్పిరిట్ ని తీసుకొని వచ్చింది ఆ సంఘటన. పీపుల్ లాస్ట్ ట్రస్ట్ ఇన్ బ్రిటిష్ రూల్. ఇంకా బ్రిటిషర్స్ వాళ్ళ మీద, వారి పరిపాలన మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు ప్రజలు. నేషనలిజం బికేమ్ స్ట్రాంగర్. జాతీయతా భావం అనేది అప్పుడు ఏం చేసింది, జాతీయతా భావం చాలా స్ట్రాంగర్ చేస్తుంది. ఎస్, ఇది మా దేశం, మా దేశం పట్ల మాకు దేశభక్తి ఉంది, ప్రేమ ఉంది, వీళ్ళందరినీ తరిమి కొట్టాలి, మా దేశాన్ని మేము రక్షించుకోవాలనే ఫీలింగ్ ప్రజల్లోకి చాలా స్ట్రాంగ్ గా వెళ్ళింది అనమాట. సో జలియన్ వాలాబాగ్ మసాక్రే వాజ్ ఏ ట్రాజిక్ ఈవెంట్ వేర్ బ్రిటిష్ కిల్డ్ ఇన్నోసెంట్ ఇండియన్స్. దిస్ ఇన్సిడెంట్ యునైటెడ్ ఇండియన్స్ అగెనిస్ట్ బ్రిటిష్ రూల్. ఇది అందరిని ఐక్యం చేసేసింది. వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకా ఉద్యమాలు ఆపకుండా చేయాలి, వాళ్ళని ఎలా అయినా కూడా మన ఇండియా నుంచి తొలగించాలి అని చెప్పేసి చాలా గట్టిగా దృఢ సంకల్పంతో మన నాయకులు, మన ప్రజలు ముందుకెళ్ళేటట్టు చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఖిలాఫత్ మూమెంట్. మీరు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1917, 1918, మళ్ళీ ఇంకో మూమెంట్ 1918, మళ్ళీ 1919 డౌలత్ యాక్ట్ తర్వాత జలియన్ వాల్ మసాక్రే కూడా 1919, డౌలత్ సత్యాగ్రహ కూడా 1919. ఖిలాఫత్ మూమెంట్ కూడా 1919లోనే జరిగింది. 1924 వరకే కొనసాగింది అనమాట. అసలు ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎవరు?
అంటే ముస్లిమ్స్ చేస్తున్నారనమాట. ఖిలాఫత్ మూవ్‌మెంట్ అనేది ముస్లిమ్స్, మన దేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్, ప్రపంచంలో ఉండేటువంటి ఖలీఫా అంటే ముస్లిమ్స్ యొక్క మత పెద్దనమాట ఆయన. ఆయనకి అవమానం జరుగుతది టర్కీలో. దానికి మద్దతిస్తూ మన ఇండియాలో ముస్లిమ్స్ ఉద్యమం చేస్తారనమాట. ఖిలాఫత్ మూవ్‌మెంట్ చేస్తారు. దానికి గాంధీ గారు సపోర్ట్ చేస్తారనమాట. ఆ రకంగా 1919లో ఈ మూవ్‌మెంట్ కూడా జరిగింది. The Khilafat movement was started by Indian Muslims to protest the Khalifa of Turkey. టర్కీలో ఉండేటువంటి ఖలీఫాకి ఆయన ప్రొటెక్ట్ చేస్తూ, ఆయనకు సపోర్ట్ చేస్తూ మన ఇండియన్ ముస్లిమ్స్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. దానికి మన గాంధీ గారు సపోర్ట్ అనేది ఇచ్చారు. వై ఇట్ స్టార్టెడ్? సో ఇది ఎందుకు స్టార్ట్ అయింది అంటే గనక ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 ద ఒట్టోమన్ ఎంపైర్ వాస్ డిఫీటెడ్. వరల్డ్ వార్ 1 తర్వాత యూరోప్‌లో ఉండేటువంటి ఒట్టోమన్ ఎంపైర్ అనేది సామ్రాజ్యం మొత్తం కూడా ఓడిపోయింది. ఆ తర్వాత ద బ్రిటిష్ రిమూవ్డ్ ద పవర్స్ ఆఫ్ ద ఖలీఫా. అది ఎప్పుడైతే ఓడిపోయిందో ఖలీఫా అధికారాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రిమూవ్ చేయడం జరిగిందనమాట. ముస్లిమ్స్ వేర్ అన్‌హ్యాపీ అండ్ స్టార్టెడ్ ప్రొటెస్ట్. కాబట్టి వీళ్ళందరూ కూడా అశాంతితో ఉన్నారు అందరూ కూడా ముస్లిమ్స్. దాంతో వీళ్ళు ఒక నిరసన అనేది స్టార్ట్ చేశారనమాట. అది ఏదైనా ఒక మూవ్‌మెంట్ అనేది ఎందుకు చేస్తున్నారు? ఖిలాఫత్ ఎందుకు చేశారు? ఎందుకంటే ఖలీఫా పవర్స్ అన్నీ కూడా బ్రిటిషర్స్ తీసేశారు కాబట్టి దానికి మద్దతిస్తూ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఉండే ముస్లిమ్స్ అన్ని నిరసన చేస్తూ వచ్చారు. అలాగే మన ఇండియాలో ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా ఖిలాఫత్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారనమాట. ఆ లీడర్స్ ఎవరో చూద్దాము. ఆలీ బ్రదర్స్ అన్నమాట ఇద్దరు. ఎవరు? మహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ ఇద్దరు. ఆళ్ళిద్దరు బ్రదర్స్ స్టార్ట్ చేశారనమాట మన ఇండియాలో. లెట్ ద మూవ్‌మెంట్. ఈ మూవ్‌మెంట్‌కి నాయకత్వం వహించింది వాళ్ళన్నమాట వాళ్ళిద్దరు. ఎవరు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరంటే గాంధీ గారు. గాంధీ సపోర్టెడ్ ద మూవ్‌మెంట్. ఇట్ వాస్ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్. అంటే అది శాంతియుతంగానే జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. యెస్. ఇదేంటంటే గనక నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో ఒక పార్ట్ అన్నమాట ఇది కూడా. ఇట్ యునైటెడ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. అంటే ఈ మూవ్‌మెంట్ తర్వాత హిందూస్, ముస్లిమ్స్ చాలా చక్కగా ఐక్యంగా ఉండడం అనేది జరిగిందనమాట. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు బ్రిటిషర్స్. ఏదో రకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నమాట. విభజించు పాలించులాగా ఏదో రకంగా హిందూస్‌ని, ముస్లిమ్స్‌ని విడగొట్టారు. హిందుస్థాన్, పాకిస్తాన్ అనే 2 దేశాలు చేసేవరకి బ్రిటిషర్స్ మాత్రం అలాగా అగ్గిని ఆజ్యం పోస్తూనే ఉన్నారనమాట. నెక్స్ట్ ఇట్ స్ట్రెంథర్డ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇంకా మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది మన స్వాతంత్ర్య సంగ్రామం అనేది ఇంకా కూడా మనకి శక్తివంతం అయిందనమాట. ద మూవ్‌మెంట్ ఎండెడ్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ఖలీఫా. అయితే ఖలీఫా ఓడిపోయిన తర్వాత మూవ్‌మెంట్ కూడా ఇది ఆగిపోయిందనమాట. ఖిలాఫత్ మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్ బై ముస్లిమ్స్ టు ప్రొటెక్ట్ ఖలీఫా అండ్ వాస్ సపోర్టెడ్ బై గాంధీ. ఖిలాఫత్ మూవ్‌మెంట్ ప్రమోటెడ్ యూనిటీ ఇన్ ఇండియా. అంటే ఈ మూవ్‌మెంట్ వల్ల ఏమైందంటే మన ఇండియాలో ఉండేటువంటి ముస్లిమ్స్ సపోర్ట్ చేయడం వల్ల హిందువులు, ముస్లిమ్స్ ఐక్యంగా ఉండడానికి అవకాశం జరిగింది. అందరం కలిపి దేశం కోసం, మన దేశం కోసం పోరాటం చేయడానికి మంచి ఛాన్స్ కూడా మనకి ఈ మూవ్‌మెంట్ ద్వారా దొరికిందనమాట. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 1920లో స్టార్ట్ చేశారు. 22లో ఎండ్ అయింది ఇది. అర్ధాంతరంగా ఆపేశారనమాట ఈ మూవ్‌మెంట్. ఓకేనా. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 1920 అంటే ఖిలాఫత్ మూవ్‌మెంట్ 1990 కొనసాగుతూనే ఉంది. వెంటనే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అన్నమాట. ఇక్కడ నాన్ కోఆపరేషన్ అందులోనే ఉంది. కోఆపరేషన్ అంటే సహకారం చేయడం. నాన్ అంటే సహాయ నిరాకరణ. అంటే మేము ఏ సహాయం కూడా, ఏ విషయంలోని కూడా బ్రిటిషర్స్‌కి చెయ్యం అని చెప్పేసి. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది చాలా పెద్ద మూవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఒకానొక టైంలో చాలా హై పీక్ లెవెల్‌కి ఎళ్తదనమాట. కానీ సడెన్‌గా హింస జరిగిందని చెప్పేసి గాంధీ గారు ఆపేస్తే కొంతమంది నాయకులు కూడా కొంచెం అప్‌సెట్ అవుతారు. అలా ఆపకుండా ఉంటే బావుండేది. లేదు అంటే తొందరగా ఇంకా మనకి ఇండిపెండెన్స్ ముందే వచ్చుండేదనేసి అంటూ ఉంటారు. బట్ ఏంటంటే గనక ఈయన హింస జరగకూడదు, వైలెన్స్ ఉండకూడదు అని అన్నారు కాబట్టి ఆపేసారు జరిగిందనమాట. ద నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ 1920. 1920లో స్టార్ట్ చేశారనమాట. అంటే బ్రిటిషర్స్‌కి ఏ రకమైన సాయం కూడా చేయకూడదు ఇంకా. ఈవెన్ ఇంట్లో పాలు పట్టుకెళ్ళేవాడు పాలు గాని, లాండ్రీ చేసేవాడు లాండ్రీ కానీ, బట్టలు ఉతికేవాడు బట్టలు గాని, వెజిటబుల్స్ తెచ్చేవాడు గాని, బార్బర్స్ కానీ ఇలా ఏ రకంగాను కూడా వాళ్ళకి సాయం చేయకూడదని వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగిందనమాట. నిజంగా అలా చేస్తే వాళ్ళు మన దేశంలో మనుగడ ఎలా సాధించగలరు ఆళ్ళు నిజంగానే. మంచి ఆలోచన కూడా. ఆ మూవ్‌మెంట్ అనేది పీస్‌ఫుల్‌గానే కొట్టొద్దు, తిట్టొద్దు. సో, ఇలాంటివన్నీ చేసి వాళ్ళని చాలా భయభ్రాంతులకు గురి చేశారు.
వై ఇట్ స్టార్టెడ్? ఎందుకు ఇది స్టార్ట్ చేస్తారంటే ఏముంది, ఆల్రెడీ మనకు జరుగుతూ ఉన్నాయి కదా! రౌలత్ యాక్ట్ ఏశారు. సో, దాంతో నిరసన తెలియచేస్తుంటే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ చాలా దారుణంగా జరిగింది. వేల మందిని చంపేశారు. సో, దాంతో ఆల్సో సఫిటెడ్ ఖిలాఫత్ మూవ్‌మెంట్. ఇంకేంటంటే గనక మనం ఖిలాఫత్ మూవ్‌మెంట్‌కి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అక్కడ అవమానించింది కూడా ముస్లిమ్స్‌ని ఎవరు? బ్రిటిషర్సే కదా! సో, ఇన్ని కారణాల వలన ఎలా అయినా బ్రిటిషర్స్‌కి మనం ఎలాంటి సహకారం చేయకూడదు. మన ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 20లో స్టార్ట్ చేశారు. 1920లో స్టార్ట్ చేశారనమాట. మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే బాయ్‌కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్. బ్రిటిష్ వస్తువులు ఏవి కూడా మీరు వాడొద్దని చెప్పేసి బహిష్కరించడం జరిగింది. స్టూడెంట్స్ లెఫ్ట్ ద గవర్నమెంట్ స్కూల్స్. బ్రిటిషర్స్ అండర్‌లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్‌ని విడిచిపెట్టడం జరిగింది. అలాగే లాయర్స్ లెఫ్ట్ కోర్ట్స్. అలాగే కోర్ట్‌లో పనిచేసేవంటి లాయర్స్ అందరూ కూడా రిజైన్ చేసేసారు. ప్రమోషన్ ఆఫ్ స్వదేశీ అండ్ ఖాదీ. ఆ టైంలో ఇంకా బ్రిటిష్ గూడ్స్ వద్దనుకున్నారు కాబట్టి, ఆళ్ళ వస్తువులు వద్దనుకున్నారు కాబట్టి, మన ఇండియాలో స్వదేశీ, మన ఇండియాలో తయారైనటువంటి వస్తువులు మనం ఎంకరేజ్ చేయడం. అలాగే ఖాదీ వణకడం, స్పిన్నింగ్ చేయడం, మన బట్టలు మనమే తయారు చేసుకోవడం. అలాగే మన ఇండియాలో ఉండేటువంటి పరిశ్రమలు డెవలప్ అయ్యే అవకాశం కూడా కలిగిందనమాట ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. వస్తువులేవి మనం వద్దనుకున్నాం కాబట్టి, సో వీటిని ప్రమోషన్ చేసే అవకాశం అనేది మనకి దక్కిందనమాట. పార్టిసిపేషన్ అంటే ఏముంది? పీపుల్ ఫ్రమ్ ఆల్ సెక్షన్ పార్టిసిపేటెడ్. విమెన్, ఫార్మర్స్, వర్కర్స్ జాయిన్డ్. అన్ని రకాలైనటువంటి ప్రజలు గూడా ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో మొత్తం దేశం మొత్తం మీద కూడా సహాయ సహకారాలు అందించి అందరూ గూడా పాల్గొన్నారనమాట ఇందులో. అయితే ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్‌డ్రాల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. మరి అది ఎందుకు ఆగిపోయింది? ఎప్పుడు ఆగిపోయింది అంటే 1922లో ఆగిపోయిందనమాట. దానికి రీజన్ ఏంటంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. The non-cooperation movement was withdrawn by Mahatma Gandhi in 1922. రీజన్ ఏంటంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఏంటి చౌరీ చౌరా? ఉత్తరప్రదేశ్‌లో ఉండేటువంటి ఒక గ్రామం అనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఫోటోస్ చూడండి మీరిక్కడ. ఈ పోలీస్ జీప్‌ని తగలబెట్టడం. ఈ వ్యానులు వీళ్ళందరూ ఏంటంటే గనక 20 మంది అలా దగ్గర చనిపోతారు పోలీసులు అది గూడా. సో, దాంతో ఇక్కడ ఏంటంటే హింస అనేది జరిగింది కాబట్టి అని వెంటనే 1922లో ఆయన మూవ్‌మెంట్ ఒక పీక్ స్టేజ్‌లో ఉండేటువంటి ఉద్యమాన్ని ఆపేయడం జరిగిందనమాట. రీజన్ అది. దీన్ని ఎందుకు విత్‌డ్రాల్ చేయాల్సొచ్చింది? ద మూవ్‌మెంట్ వాస్ విత్‌డ్రా ఆఫ్టర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ 1922. వయలెన్స్ బ్రోక్ ఔట్. సో, గాంధీ స్టాప్డ్ ఇట్. అక్కడేంటంటే హింస అనేది వచ్చింది కాబట్టి గాంధీ గారు అది ఆపేయడం జరిగింది. అయితే ఇట్ యునైటెడ్ ఇండియన్స్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా బ్రిటిష్‌కి వ్యతిరేకంగా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా చేసే విధంగా వీళ్ళు ఐక్యంగా మారడం జరిగింది. ఇండియన్స్ అందరూ కూడా. ఇట్ బికేమ్ ఎ మాస్ మూవ్‌మెంట్. అది చాలా పెద్ద మూవ్‌మెంట్ అయిపోయింది. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ వాస్ ది మాస్ మూవ్‌మెంట్ లెడ్ బై గాంధీ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. గాంధీ గారి ఆధ్వర్యంలో చాలా అంటే దేశం మొత్తం మీద నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది జరిగిందనమాట. యూనిటీ అండ్ నాన్ కోఆపరేషన్ వీకెండ్ బ్రిటిష్ రూల్. అంటే యూనిటీ అంటే నాన్ కోఆపరేషన్. వీళ్ళు ఐక్యంగా ఉండి అసలు కోఆపరేట్ చేయకుండా ఉంటే బ్రిటిష్ రూల్ ఏమైపోతుంది? అలాగా బలహీనం అయిపోతుంది అనే టైంలో ఈ ఉద్యమాన్ని ఆపాల్సొచ్చిందనమాట. అయితే ఎందుకు ఆపాము అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల ఆపామని చెప్పాం కదా! అయితే ఏం జరిగిందో చూద్దాం. చౌరీ చౌరా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక ప్రాంతం అనమాట. ఏ ప్రొటెస్ట్ టర్న్డ్ వైలెంట్. అదేమైందంటే నిరసన కాస్త హింసగా మారిపోయింది. యాంగ్రీ పీపుల్ బర్న్ట్ ఏ పోలీస్ స్టేషన్. ఒక పోలీస్ స్టేషన్ ఏం చేస్తారంటే వాళ్ళు కాల్చేస్తారనమాట. ఈ ప్రొటెస్ట్ చేసేటువంటి ప్రజలు. సమ్ పోలీస్‌మెన్ వేర్ కిల్డ్. కొంతమంది పోలీసులు వాళ్ళు చనిపోతారు. వీళ్ళే చంపేస్తారనమాట పోలీసుల్ని. గాంధీ బిలీవ్డ్ ఇన్ నాన్ వయలెన్స్. ఆయనేంటంటే గనక ఆయన ఒక వెపన్ కదా! నాన్ వయలెన్స్ అనేది. ఆయన అహింసా పద్ధతిలో ఎళ్ళేటువంటి వ్యక్తి. నాన్ వయలెన్స్‌ని గట్టిగా నమ్మేటువంటి వ్యక్తి. వెంటనే స్టాప్డ్ ద మూవ్‌మెంట్ బికాజ్ ఇట్ బికేమ్ వైలెంట్. అని వెంటనే ఆ మూవ్‌మెంట్‌ని స్టాప్ చేశారు. ఎందుకంటే ఇట్ బికేమ్ ఎ వైలెంట్. అది ఎలా మారిపోయింది? హింసగా మారిపోయింది కాబట్టి వెంటనే ఆపేసారనమాట. ద మూవ్‌మెంట్ కేమ్ టు ఎండ్ 1922కి ఎండ్ అయిపోయింది. మెనీ లీడర్స్ వేర్ డిసప్పాయింటెడ్. అంటే చాలా మంది నిరాశ చెందారనమాట. అరే! మంచి మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఎందుకు ఆపేసారు అని చెప్పేసి కొంతమంది లీడర్స్ కొంచెం ఆయన్ని కొంచెం విభేదిస్తారనమాట గాంధీ గారికి. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ వాస్ ద విత్‌డ్రాన్ ఆఫ్టర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ డ్యూ టు వయలెన్స్. వయలెన్స్ వల్ల ఆ సంఘటన వల్ల అది ఆపేయడం జరిగిందనమాట.
ఎందుకంటే నాన్ వైలెన్స్ వాజ్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాంధీ. అసలు ఆయన చేసే ప్రతి మూవ్‌మెంట్‌కి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? అహింసా పద్ధతిలో చెయ్యాలి. నాన్ వైలెన్స్ పద్ధతిలో చెయ్యాలి. మరి ఆ ఉద్యమం ఏమైపోయింది? పూర్తిగా వైలెన్స్ అయిపోయింది. సో, వైలెన్స్ అయిపోయినప్పుడు ఆ ఉద్యమం కరెక్ట్ కాదు. ఇంతమంది చనిపోతూ ఉంటే, మనం ఇంకెవరి కోసం ఇండిపెండెన్స్ తీసుకురావాలి అని చెప్పేసి వెంటనే ఆయన ఆపేయడం జరిగిందనమాట. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్ ఇంకా. ఎందుకంటే ఆయన సత్యాగ్రహ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు వయలెన్స్ అయింది కాబట్టి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 20లో స్టార్ట్ అయింది. చౌరీ చౌరా సంఘటన వల్ల 1922లో స్టాప్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి 22లోది అయిపోయిన తర్వాత సైమన్ కమిషన్ వచ్చింది. ఎప్పుడు? 1927లో వచ్చిందనమాట. ద సైమన్ కమిషన్ చూడండి ఇక్కడ ఫోటోస్. సైమన్ కమిషన్ గో బ్యాక్, సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదాలు చెప్తూ వెళ్తూ ఉన్నారు. అందులో లాలా లజపత్ రాయ్ అనేది మెయిన్ లీడరు అందులో. ఆయన లాఠీ దెబ్బలు కొడుతూ ఉన్నారు చూసారా అక్కడ మీకు? ఆ లాఠీ దెబ్బలకి చనిపోతారాయన. ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడే లాలా లజపత్ రాయ్ కూడా. ఎక్స్‌ట్రీమిస్ట్ అన్నమాట ఆయన. సో, ఈ సైమన్ కమిషన్ వచ్చింది. ఎందుకొచ్చిందో చూద్దాం. The Simon Commission was appointed by the British government in 1927. బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఇండియాకి వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందో చూద్దాం. సైమన్ కమిషన్ అనేది ఇట్ వాస్ ఫార్మ్డ్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అంటే రాజ్యాంగపరమైన సంస్కరణలు ఎలా జరుగుతున్నాయి ఇండియాలో, ఆ ఆ పని యొక్క తీరుతెన్నులు గమనించడానికి వీళ్ళు ఏంటంటే రివ్యూ చేయడానికి కమిషన్ పంపించిందనమాట బ్రిటన్ నుంచి. ఇలా. సో, ఈ కమిషన్ పంపించినప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటిక్కడ? ఇట్ హ్యాడ్ నో ఇండియన్ మెంబర్స్. సైమన్ కమిషన్‌లో అందరూ బ్రిటిషర్సే ఉన్నారు కానీ, ఇట్ హ్యాడ్ నో ఇండియన్ మెంబర్. అక్కడ అసలు దేర్ వాస్ నో ఇండియన్స్ అన్నమాట. ఆ కమిషన్‌లో ఒక్కరు కూడా ఇండియన్స్ లేరు. ఇండియన్స్ లేకుండా మా ప్రాబ్లమ్స్ వాళ్ళకేం అర్థం అవుతాయి? వాళ్ళు ఏం రివ్యూ చేస్తారు? వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తారు? కాబట్టి అసలు మీరు రానే వద్దు. మాకసలు రివ్యూ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు రాకుండానే ఇండియన్స్ అపోజిట్ స్ట్రాంగ్లీ పీపుల్ షౌటెడ్ సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్. మీరు వెనక్కెళ్ళిపోండి, వెనక్కెళ్ళిపోండి. మీరు రావద్దు అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేయడం జరిగిందనమాట. దే షోడ్ బ్లాక్ ఫ్లాగ్స్. వాళ్ళేంటంటే బ్లాక్ ఫ్లాగ్స్ అనమాట. నల్ల జెండాలు నిరసనలు తెలియజేశారు. సైమన్ గో బ్యాక్, గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం కూడా జరిగిందనమాట. అందులో లాలా లజపత్ రాయ్ వాజ్ ఇంజ్యూర్డ్ ఏ లాఠీ చార్జ్. ఆ లాఠీ చార్జ్ చేయడం వలన ఆయన బాగా గాయపడతారు. ఈ లేటర్ డెడ్ డ్యూ టు ఇంజ్యూరీస్. ఆ గాయాల వల్ల చనిపోతారు. ఎంత దారుణమైన సంఘటనో చూడండి. అంటే అప్పుడు నాయకులు అంత నిస్వార్థంగా దేశం కోసం పోరాటం చేశారు కాబట్టి, వాళ్ళంతా నిరసనలు తెలియజేశారు కాబట్టి, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పణంగా పెట్టారు కాబట్టే, మనకి ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది. రాజ్యాంగం వచ్చాయి. మనకి రైట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం అంటే కేవలం వాళ్ళు చేసినటువంటి త్యాగాలే. ఆయన చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇట్ ఇంక్రీజ్డ్ నేషనలిస్ట్ ఫీలింగ్స్. అతను చనిపోయిన తర్వాత ప్రజలందరిలోని కూడా నేషనలిస్ట్ ఫీలింగ్స్, జాతీయతా భావాలనేవి బాగా పెరిగిపోయాయన్నమాట. జాతీయతా భావంతో అందరూ ఏకమయ్యారు. పీపుల్ యునైటెడ్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. ఇంకా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఐక్యమైపోయారు. సైమన్ కమిషన్ వాజ్ అపోజ్డ్ బికాజ్ ఇట్ హ్యాడ్ నో ఇండియన్ మెంబర్స్. వాళ్ళని వీళ్ళు అపోజ్ చేశారు. అందులో ఇండియన్స్ లేరు కాబట్టి మాకు వద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగిందనమాట. అయితే దానివల్ల ఒక మంచి లీడర్ చనిపోయారు. ఆయనే లాలా లజపతి రాయ్ అనమాట. నెక్స్ట్ 1929లో లాహోర్ కాంగ్రెస్ సెషన్ అనేది జరిగింది. అంటే ఏంటి లాహోర్‌లో అంటే ఇప్పుడు ఉండేటువంటి కాశ్మీర్‌లో ఉందన్నమాట లాహోర్ అనే ప్లేస్. కాంగ్రెస్ సెషన్ జరిగిందనమాట. అంటే ఏంటి కాంగ్రెస్ సమావేశం జరిగింది. ద లాహోర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఇన్ 1929. ఐఎన్‌సి 1885లో ఏర్పడినటువంటి ఐఎన్‌సి అంటే స్వాతంత్ర్య ఫ్రీడమ్ మూవ్‌మెంట్స్ చేయడానికి అందరిని ఒక తాటి మీద నడిపించడానికి ఒక పార్టీ ఏర్పాటు చేశారనమాట అప్పుడు. అదే ఇండియన్ ఐఎన్‌సి అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాము. అది ఎవ్రీ ఇయర్ సెషన్ అనేది ఏర్పాటు చేస్తదనమాట. అంటే కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటవుతాయి. అలా 1929లో లాహోర్‌లో ఆ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేశారనమాట.
దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఈ 1929 లాహోర్‌లో జరిగినటువంటి సమావేశానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇట్ వాస్ ప్రెసిడెంట్ ఓవర్ బై జవహర్లాల్ నెహ్రూ. ఆయన అధ్యక్షత వహించారు. అందులో ఒక డెసిషన్ తీసుకున్నారు. మెయిన్ డెసిషన్ ఏంటో చూద్దాం. ద కాంగ్రెస్ డిమాండెడ్ పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. మాకు పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఆ రకంగా ఏంటంటే వీళ్ళు డిసెంబర్‌లో 1929 డిసెంబర్‌లో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ పూర్ణ స్వరాజ్ మాకు ఇండిపెండెన్స్ డే ఈ రోజే అని చెప్పేసి వాళ్ళు జెండా ఎగరవేసిన రోజు ఏదంటే 26th January 1930. ఇండిపెండెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే వాళ్ళొక ఫ్లాగ్ తీసుకొని రావి నది ఒడ్డున వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇది మాకు ఇండిపెండెన్స్ డే ఈరోజు January 26th. మీరు ఇంక మనం వాళ్ళని పూర్తిగా మాకు ఇండిపెండెన్స్ కావాలి. బ్రిటిషర్స్ అసలు ఇండియాలోనే ఉండకూడదు అని చెప్పేసి ఆ సెషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని నాయకులందరూ కలిపి ఈ రకంగా వాళ్ళు చేసుకున్నారనమాట. అంటే January 26థ్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే మనకి ఇండిపెండెన్స్ ఏమో ఆగస్ట్ 27న వచ్చింది. కాబట్టి మరి January 26థ్ ఇంపార్టెన్స్ మరి అదేంటి ఇంత కష్టపడి బ్రిటిషర్స్‌కి వ్యతిరేకంగా ధైర్యంగా మనమంటూ ఫ్లాగ్ ఎగరవేసి ఇండిపెండెన్స్ జరుపుకున్నాము. అలాంటి డేట్ కనుమరుగైపోతుందే ఏం చేయాలని చెప్తే అప్పుడు మనకి రాజ్యాంగం రాసిన తర్వాత ఈ ఇంపార్టెంట్ అయినటువంటి January 26థ్‌ని రిపబ్లిక్ డేగా జరుపుకోవడానికి అక్కడ అందుకే మనకి 1949 నవంబర్ 26థ్‌కి రాజ్యాంగం రాసినప్పటికీ 1950 January 26థ్ వరకే ఎందుకు వెయిట్ చేసాము అంటే ఇందుకోసమే. ఈ డేట్ ఈ ఇంపార్టెన్స్ పోకూడదు. మన అంటే ఏంటి ఇక్కడ నేషనల్ లీడర్స్ చేసినటువంటి త్యాగం ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ చరిత్రలో కలిసిపోకూడదు, కనుమరుగైపోకూడదని చెప్పేసి మనం రిపబ్లిక్ డేగా January 26థ్‌ని అక్కడ జరుపుకోవడం జరుగుతుందనమాట. ఈ డేట్‌నే. అందుకే ఆగారు వాళ్ళు ఆ 2 నెలలు కూడా. అది ఇంపార్టెన్స్ అనమాట. ఓకే. ఈరోజు పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి వీళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగిందిక్కడ. ఇట్ గేవ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఇంక వాళ్ళు క్లియర్‌గా ఉన్నారు. మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి. మీరు సగం సగం ఇస్తామంటే మాకొద్దు. మాకు పూర్తి స్వాతంత్రం కావాలని చెప్పి పట్టుపట్టడం జరిగింది. ఇట్ యునైటెడ్ పీపుల్ ఫర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్ స్వాతంత్ర్య సంగ్రామం కోసం, నిరసనల కోసం ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయడం జరిగింది. లాహోర్ కాంగ్రెస్ 1929లో జరిగింది. డిమాండెడ్ పూర్ణ స్వరాజ్ అండర్ నెహ్రూ లీడర్‌షిప్. నెహ్రూ గారి నాయకత్వంలో మనకి పూర్ణ స్వరాజ్ కావాలి అని ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయించుకున్నారనమాట. ఇట్ మార్క్డ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది కూడా ఏంటంటే మనకి టర్నింగ్ పాయింట్ అనమాట. మన స్ట్రగుల్‌కి, మన ఇండిపెండెన్స్ ఈ ఉద్యమానికి అదొక టర్నింగ్ పాయింట్ అయింది. ఇలా లాహోర్ కాంగ్రెస్ ఇలా నెహ్రూ గారు చూసారు ఎంతమంది జనం వచ్చారో. సో, అంతమందితో ఆయన మాట్లాడడం జరిగింది. ఆ రోజున అందుకే అంత ఇంపార్టెన్స్ ఉందనమాట. ఈ రకంగా మాట్లాడడం జరిగింది. ఈయన నెహ్రూ గారనమాట. ఫస్ట్ ఫిగర్‌లో ఉన్నది రెండో ఫిగరు, థర్డ్ ఫిగరు. ఈ రకంగా మాట్లాడుకొని ఆ రోజునే పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పేసి ఆ లాహోర్ కాంగ్రెస్ సెషన్‌లోనే వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. అది 1929లో మాట్లాడుకున్నారు. 1930 January 26థ్‌న వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేశారనమాట. ఓకే. 1930లో January 26థ్‌న జరిగిన తర్వాత ఇప్పుడు సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1930లో స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటి సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? ఇక్కడ శాసన ఉల్లంఘన ఉద్యమం అనమాట. అంటే వాళ్ళు చేసినటువంటి శాసనాలు, టాక్స్‌లు వీటన్నిటిని ఉల్లంఘించడమే పనిగా పెట్టుకుందాం మనం. సో, ఎలాంటి ఒబేనెస్ కూడా వద్దు బ్రిటిష్ రూల్‌కి అని చెప్పేసి ఈ రకంగా మనకి ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా దండి మార్చ్ చేశారు. గాంధీ గారు, ఆయన ఫాలోవర్స్ 78 మెంబర్స్ ఫాలోవర్స్ ఈ రకంగా నడుచుకుంటూ వెళ్లి ఇక్కడ సాల్ట్ అనేది తయారు చేసి, ఆ రకంగా సాల్ట్ లాస్‌ని వాళ్ళు బ్రేక్ చేయడం జరిగిందనమాట. ద సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ 1930. వై ఇట్ స్టార్టెడ్? ఇది ఎందుకు స్టార్ట్ చేశాము? ప్రతి దానికి కారణం ఉంది చూడండి. ప్రతి మూవ్‌మెంట్‌కి కారణం ఉంది. ఇట్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద డిమాండ్ ఫర్ పూర్ణ స్వరాజ్. వాళ్ళు లాహోర్ కాంగ్రెస్‌లో పూర్ణ స్వరాజ్ కావాలని డిమాండ్ చేశారు కదా!
సో దానిలో భాగంగా మూమెంట్ ని స్టార్ట్ చేశారనమాట. ఆ మూమెంట్ పేరు సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. బ్రిటిష్ లాస్ వర్ అన్జస్ట్. వాళ్ళ చట్టాలన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయి అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా మనకి పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పేసి వీళ్ళు సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. అందులో భాగంగానే దండి మార్చ్ చేశారనమాట. ఇది సాల్ట్ మార్చ్ లేదా దండి మార్చ్. మనకి ఎగ్జామ్లో పబ్లిక్లో వచ్చింది, 2026 పబ్లిక్లో వచ్చింది, 25 ప్రతి ఎగ్జామ్లోనే కూడా ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఉంటుందన్నమాట. సాల్ట్ మార్చ్ లేదా దండి మార్చ్ ఇదేంటనేది చూద్దాం. గాంధీ స్టార్టెడ్ ద మూమెంట్ విత్ ద సాల్ట్ మార్చ్. గాంధీ స్టార్టెడ్ ద మార్చ్ విత్ 78 ఫాలోవర్స్. ఎంతమంది ఫాలోవర్స్ అనుచరులతో స్టార్ట్ చేస్తారంటే ఈయన 78 అనుచరులతో స్టార్ట్ చేశారు. దే వాక్డ్ అబౌట్ 240 మైల్స్ అంటే అరౌండ్ 390 కిలోమీటర్స్ అనమాట. 240 మైళ్ళు నడిచారు వాళ్ళు. ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం టు దండి అంటే గుజరాత్లో ఉండేటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి దండి అనే గ్రామం వరకు 78 మంది ఫాలోవర్స్తో ఈయన 240 మైల్స్ నడవడం జరిగింది. ఈ బ్రోక్ ద సాల్ట్ లా. అక్కడికి వెళ్ళాక ఏంటి ఇక్కడ ఉప్పు చట్టాలని ఉల్లంఘించారనమాట. అండ్ పీపుల్ బ్రోక్ అన్జస్ట్ లాస్. అవన్నీ అంటే ఉప్పు మీద వాళ్ళు ఎంతో ట్యాక్స్ కూడా కట్టించుకునేవారు. ఇదే మన ఉప్పు మనం తయారు చేసుకోవచ్చు, ఉప్పు మీద తిని ఉప్పు మీద కూడా ట్యాక్స్ కట్టడం ఏంటి అని చెప్పేసి ఆ చట్టాలను వీళ్ళు అన్యాయమైన చట్టాలని బ్రోక్ అంటే ఏంటి వాళ్ళందరూ కూడా అవి పాటించడం మానేస్తారనమాట. బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ ఫుడ్స్ మళ్ళీ కూడా కంటిన్యూడ్. బ్రిటిష్ వస్తువులు ఏవి కూడా మనం కొనొద్దు అని చెప్పేసి వాటిని బాయ్కాట్ చేయడం జరిగింది. రిఫ్యూజల్ టు పే ట్యాక్సెస్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేని మీద అంటే పంటల మీద కానీ వాళ్ళు చేసే పని మీద కానీ అన్నీ కూడా ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అవన్నీ కూడా మనం కట్టొద్దు అని చెప్పేసి రిఫ్యూజ్ చేశారు, తిరస్కరించారు. అంటే చూడండి ఇక్కడ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ లో భాగంగా సాల్ట్ మార్చ్ చేశారు. అందులో భాగంగానే ట్యాక్స్ కట్టకపోవడం, అందులో భాగంగానే అందరూ కూడా జాయిన్ అయ్యి ప్రతిదీ కూడా నిరాకరించడం అనమాట. ఇంకా నిరాకరించడం అనేది ఆ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ లో భాగంగా ఇవన్నీ కూడా పార్ట్లు అనమాట. ఏంటి మనకి ఈ ట్యాక్సెస్ కట్టకపోవడం, సాల్ట్ మార్చ్ చేయడం, సాల్ట్ లాస్ బ్రేక్ చేయడం, ఇవన్నీ కూడా ఆ మూమెంట్స్ లో భాగాలు ఇవన్నీ కూడా. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే విమెన్, ఫార్మర్స్ అండ్ వర్కర్స్ పార్టిసిపేటెడ్. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ బ్రిటిష్ అరెస్టెడ్ మెనీ లీడర్స్. ఇందులో ఏంటంటే చాలా మంది ఎక్కడైతే ఏ ప్రాంతంలో నాయకత్వం వహించుండేటువంటి ఆ ప్రాంతీయ లీడర్స్ అందరినీ కూడా గాంధీ గారితో సహా అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇట్ బికేమ్ ఏ మాస్ మూమెంట్. ఇది కూడా చాలా పెద్ద ఉద్యమంగా మారింది. ఇట్ వీకెండ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ పరిపాలన ఇది చాలా బలహీనం కూడా చేసింది అనమాట. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ వాజ్ ఎ మాస్ మూమెంట్ వేర్ పీపుల్ బ్రోక్ అన్జస్ట్ లాస్. ఈ మూమెంట్ లో భాగంగా వాళ్ళు ఏం చేశారు, చట్టాలని అతిక్రమించారు. చట్టాలని ఏం చేశారు, వైలేషన్ అనమాట, ఉల్లంఘించారు. అవి పాటించలేదన్నమాట, బ్రోక్ చేశారు. వీళ్ళే సాల్ట్ని తయారు చేసుకొని వాళ్ళు తయారు చేసిన చట్టాలన్నింటినీ కూడా వాళ్ళు వదిలేశారు అనమాట. అవి పాటించకుండా వాటిని పక్కన పెట్టేశారు. అది ఈ సాల్ట్ మార్చ్ యొక్క దండి మార్చ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అండ్ సాల్ట్ మార్చ్. 1920లో జరిగినటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సాల్ట్ మార్చ్ కి మధ్య తేడా ఏంటనేది చూద్దాం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 1920లో స్టార్ట్ అయింది. 10 ఇయర్స్ తర్వాత సాల్ట్ మార్చ్ లేదా దండి మార్చ్ అనేది 1930లో స్టార్ట్ అయింది. బోత్ వర్ లెడ్ బై మహాత్మా గాంధీ. రెండింటికి నాయకత్వం వహించింది ఎవరు, మహాత్మా గాంధీ గారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే కనుక బాయ్కాట్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా బహిష్కరించారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో లాయర్స్, స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే స్కూల్స్ వదిలేశారు, ఆఫీసులు వదిలేశారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిషర్స్ సంస్థలన్నీ కూడా వదిలేశారు వాళ్ళు. మరి సాల్ట్ మార్చ్ లో ఏం చేశారు, బ్రేక్ సాల్ట్ లాస్ అంటే ఈ ఉప్పు చట్టాలని అతిక్రమించారు అనమాట. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఏం చేశారు, నాన్ కోఆపరేటెడ్ విత్ బ్రిటిష్కి ఎలాంటి సహాయం ఎందులోని కూడా ఇంట్లో కానీ పరిపాలనలో కానీ ఆఫీసుల్లో కానీ ఎలాంటి సహాయం కూడా చేయకుండా చేశారనమాట. నెక్స్ట్ సాల్ట్ మార్చ్ లో డైరెక్ట్లీ బ్రేకింగ్ లాస్ అంటే డైరెక్ట్ గానే చట్టాలను అతిక్రమించారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో అయితే కనుక బాయ్కట్ మూవ్మెంట్ అనమాట, అన్ని బహిష్కరించారు. అంటే సేవలు బహిష్కరించారు,
బ్రిటిషర్స్ తయారు చేసిన వస్తువులు బహిష్కరించారు. అవేమీ కూడా వాడకూడదని చెప్పేసి బర్న్ కూడా చేశారు. నిప్పి పెట్టేశారనమాట. నెక్స్ట్ సాల్ట్ మార్చ్‌లో ఏం చేశారు? సాల్ట్ మార్చ్ అనేది మనకి సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్‌లో ఒక పార్ట్ అన్నమాట. మరి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఎప్పుడు ఎండ్ అయింది? 1922 ఆఫ్టర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత ఎండ్ అయిపోయిందన్నమాట. సాల్ట్ మార్చ్ అనేది కంటిన్యూ యాజ్ పర్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్‌లో భాగంగా అనేది సాల్ట్ మార్చ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చిందన్నమాట. నాన్ కోఆపరేషన్ ఇస్ బాయ్‌కాట్, సాల్ట్ మార్చ్ ఇస్ బ్రేకింగ్ లాస్. రెండిట్లకి తేడాదన్నమాట. వీళ్ళు బాయ్‌కాట్ చేశారు అన్నీని. వీళ్ళేంటంటే డైరెక్ట్‌గా చట్టాల్ని అతిక్రమించారు. అది 2 ఉద్యమాలకి ఉండేటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. ఓకే. ఇందులో గాంధీ గారు దళిత్స్ కోసం ఏం చేశారు? ఎఫర్ట్స్ ఆయన చేసిన ప్రయత్నాలేంటి? అప్‌లిఫ్ట్‌మెంట్ ఆఫ్ దళిత్స్ అంటే ఇక్కడ గిరిజనుల్ని సారీ. దళిత్స్ అంటే హరిజనులనమాట. హరిజనుల్ని ఏంటి ఇక్కడ అప్‌లిఫ్ట్‌మెంట్ అంటే వాళ్ళ యొక్క బాగుపడ్డానికి ఈయన ఏం చేశారనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? అగైనిస్ట్ అన్‌టచబిలిటీ. అంటే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈయన. గాంధీ స్ట్రాంగ్‌లీ అపోజ్డ్ అన్‌టచబిలిటీ. అంటరానితనానికి చాలా వ్యతిరేకంగా ఈయన పోరాటం చేశారనమాట. ఆ రకంగా దళిత్స్‌కి ఈయన మేలు చేశారు. రెండోది హరిజన్ మూవ్‌మెంట్. హరిజన్ మూవ్‌మెంట్ దళిత్స్ అన్నా, హరిజన్ అన్నా ఒకటే. హరిజన్ అని పిలిచింది గాంధీ గారే. ఆ పదాన్ని పేల్చింది కూడా. ఈ కాల్డ్ దళిత్స్ యాజ్ హరిజన్స్. అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఈ దళిత్స్‌ని ఏమని పిలిచారంటే ఈయన హరిజన్స్ అని పిలవడం జరిగిందనమాట. హరిజన్స్ మీన్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని బిడ్డలు అని అర్థం అనమాట. మూడోది టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ కూడా చేశారు ఈయన. ఈ వర్క్డ్ ఫర్ అలోయింగ్ దళిత్స్ ఇంటూ టెంపుల్స్. అంటే వాళ్ళని టెంపుల్స్‌లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కానీ అది తప్పని చెప్పేసి దానికి కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యేటట్టు కూడా చేశారు. నెక్స్ట్ నాలుగోది స్కూల్ ఈక్వాలిటీ. స్కూల్‌లోని కూడా వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉండేది కాబట్టి హి ప్రొమోటెడ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ పీపుల్. ప్రజలందరికీ కూడా ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అలా సోషల్ ఈక్వాలిటీలోని కూడా హరిజన్స్ లేదా దళిత్స్‌కి ఈయన హెల్ప్ చేశారు. ఐదోది అవేర్‌నెస్ క్యాంపెయిన్స్. క్యాంపెయినింగ్స్ అవి కూడా అవేర్‌నెస్ కల్పించడం కోసం అందరిలోని కూడా ఈ స్ప్రెడ్ అవేర్‌నెస్ అగైనిస్ట్ కాస్ట్ డిస్క్రిమినేషన్. ఈ కుల వివక్షత ఉండకూడదని చెప్పేసి ప్రజలందరిలోని కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్. ఆయన ఎడ్యుకేషన్‌కి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. హి ఎంకరేజ్డ్ ఎడ్యుకేషన్ ఫర్ దళిత్స్. గాంధీ వర్క్ టు రిమూవ్ అన్‌టచబిలిటీ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ ఫర్ దళిత్స్. అంటరానితనాన్ని రూపుమాపడానికి ట్రై చేశారాయన. వీళ్ళకి సమానత్వం కోసం గూడా, దళిత్స్‌కి సమానత్వం కోసం కూడా ఈయన ఉద్యమం చేయడం జరిగింది. ఇలా ఇన్ని రకాలుగా దళిత్స్ కోసం ఈయన సపోర్ట్ చేయడం జరిగిందనమాట. అంటే అగైనిస్ట్ అన్‌టచబిలిటీ, హరిజన్ మూవ్‌మెంట్, టెంపుల్ ఎంట్రీ, సోషల్ ఈక్వాలిటీ, అవేర్‌నెస్ క్యాంపెయినింగ్స్, సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్. ఇలా అన్ని రకాలుగా ఆయన దళిత్స్ కోసం ఆయన యొక్క ఎఫర్ట్స్ అనేవి, ప్రయత్నాలనేవి చేయడం జరిగింది. అయితే ఇక్కడ గాంధీ వర్సెస్ అంబేద్కర్. ఈ ఇద్దరి భావాలు వేరే. ఇద్దరి సిద్ధాంతాలు వేరే. కాబట్టి వీళ్ళిద్దరికీ కొంచెం ఈయన అంటే ఇద్దరు కూడా వీళ్ళ కోసం పోరాటం చేసినప్పటికీ కూడా వీళ్ళ అభిప్రాయ భేదాలు వీళ్ళిద్దరూ కొంచెం విభేదాలనేవి ఉంటాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటి? వ్యూ ఆన్ కాస్ట్ సిస్టమ్. వీళ్ళు కుల వివక్షత మీద వీళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటో చూద్దాం. మహాత్మా గాంధీ సపోర్టెడ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ఏ రిఫార్మ్డ్ వే. అంటే కుల వివక్షతని ఏం చేశారు? సంస్కరించాలి అనుకున్నారు. కొన్ని మార్పులు తీసుకురావాలి అనుకున్నారు. మరి అంబేద్కర్ వాంటెడ్ కంప్లీట్ అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. అసలు కుల వివక్షత ఉండకూడదు. పూర్తిగా తొలగించాలి అనేది ఇతని యొక్క అభిమతం. అంబేద్కర్ గారి యొక్క అభిమతం అన్నమాట. నెక్స్ట్ రెండోది అన్‌టచబిలిటీ మీద వాళ్ళకు ఉండేటువంటి ఒపీనియన్స్ చూద్దాం. అంబేద్కర్ గారికి అలాగే గాంధీ గారికి. గాంధీ అపోజ్డ్ అన్‌టచబిలిటీ బట్ యూజ్డ్ ద టర్మ్ హరిజన్. ఆయన ఏంటంటే గనక అన్‌టచబిలిటీని రిమూవ్ చేయాలనుకున్నారు. అలాగే హరిజన్ అనే పదాన్ని ఆయన యూజ్ చేశారు. అంటే దేవుడి బిడ్డలుగా ఆయన యూజ్ చేశారనమాట. మరి అంబేద్కర్ ఏం చేశారు? అంబేద్కర్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ అన్‌టచబిలిటీ అండ్ రిజెక్టెడ్ సచ్ టర్మ్స్. ఆయన పూర్తిగా అపోజ్ చేశారనమాట అన్‌టచబిలిటీని. నెక్స్ట్ మూడోది అప్రోచ్. మరి అలా అప్రోచ్ అయ్యేవాళ్ళు వాళ్ళవే. గాంధీ ఫోకస్డ్ ఆన్ ద మోరల్ అండ్ సోషల్ రిఫార్మ్. ఈయన అప్రోచెస్ ఎలా ఉండేవి అంటే గనక మోరల్, సోషల్ అంటే సాంఘికంగా, నైతికంగా రిఫార్మ్ సంస్కరణలు అనేవి ఉండేవన్నమాట.
మరి అంబేద్కర్ ఫోకస్డ్ ఆన్ లీగల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఆయన ఏంటంటే న్యాయపరంగా, రాజకీయ పరంగా ఆయన ఫోకస్ అనేది ఉండేది. మెథడ్ విషయంలో ఇద్దరు ఎలా ఉండేవారు? వాళ్ళ పద్ధతి విషయంలో. గాంధీ యూజ్డ్ నాన్ వయలెన్స్ మెథడ్స్ లైక్ సత్యాగ్రహ అలాంటి మెథడ్స్ యూజ్ చేశారు. అంబేద్కర్ యూజ్డ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అండ్ లాస్. ఇతనేమో ఇంకంతా లీగల్, పొలిటికల్ కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి పద్ధతులు, చట్టాలు ఈట్ల ద్వారానే లీగల్‌గానే అవన్నీ ఆ డిస్క్రిమినేషను, అన్‌టచబిలిటీ ఇవన్నీ కూడా రూపుమాపాలనేది ఈయన ప్రయత్నం అనమాట. ఫైనల్ గోల్ చూసుకున్నట్లయితే గాంధీ ఎయిమ్డ్ ఫర్ యూనిటీ ఇన్ సొసైటీ. సొసైటీలో ఐకమత్యం కోసం ఈయన పోరాటం చేస్తారు. అంబేద్కర్ ఈయన లక్ష్యం ఏంటంటే ఫర్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం ఉండాలి, న్యాయం కల్పించాలి అని చెప్పేసి ఈయన యొక్క పోరాటాలు చేశారనమాట. ఎవరు? అంబేద్కర్ గారు. అలా ఏంటంటే వీళ్ళిద్దరికీ ఈ ఇద్దరి అభిమతాలు వేరే. అంటే ఇద్దరూ కూడా అందరి యొక్క సంక్షేమానికి పాటుపడినప్పటికీ కూడా ఇద్దరి అభిమతాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఏంటంటే భారతీయుల్లో నేషనల్ ఫీలింగ్ కలిగించడానికి ఇంకొక ఫ్యాక్టర్స్ ఏంటంటే కల్చరల్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి మనకి సాంస్కృతికరమైనటువంటి కారకాలేంటి? అంటే కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రెడిషన్స్. మన సంప్రదాయాలు, సింబల్స్, సాంగ్స్ అండ్ ఐడియాస్ దట్ యునైట్ పీపుల్. అంటే కొన్ని సంఘటనలు, మన సంప్రదాయాలు, కొన్ని సాంగ్స్ అన్నమాట. అవన్నీ కొన్ని సింబల్స్. ఇవన్నీ ప్రజల్ని ఏ రకంగా ఐకమత్యం వైపు తీసుకెళ్ళగలవనేవి చూస్తే ఫస్ట్ వన్ యూజ్ ఆఫ్ హిస్టరీ. లీడర్స్ యూజ్డ్ ఇండియన్ హిస్టరీ టు ఇన్‌స్పైర్ పీపుల్. అంటే ప్రజల్ని ఇన్‌స్పైర్ చేయడానికి ఛత్రపతి శివాజీ, అశోకుడు ఇలా కొంతమంది లీడర్స్ కోసం మన చరిత్ర ఎలా ఉండేది, అక్బర్ కోసం, హిందుస్థాన్ కోసం వాళ్ళు పడిన శ్రమ కోసం, వీళ్ళందరి కోసం ప్రజలకి తెలియచేసి మనందరం ఒకటే, మన దేశం ఒకటే, మన భారతీయులందరం కలిసి ఉండాలి అని దేశం పట్ల కలిగేటువంటి ప్రేమను కలిగించడానికి వాళ్ళు అప్పుడప్పుడు చరిత్రను కూడా ఉపయోగించుకున్నారనమాట. ప్రజలందరిలో ఆ నేషనలిజం, జాతీయతా భావాన్ని తీసుకురావడానికి. నెక్స్ట్ రెండోది నేషనల్ సాంగ్స్. 'వందే మాతరం'. ఇన్‌స్పైర్డ్ పీపుల్. ఈ 'వందే మాతరం' అనేసరికి ఇది 'ఆనందమఠ్' అనే నోవెల్ నుండి తీసుకొచ్చినటువంటి సాంగ్ అనమాట. దీన్ని రాసిందెవరు? బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఈయన. ఆయన ఫిగర్ చూడండి. ఈయన రచించారనమాట. అందులోంచి తీసుకొనొచ్చాం ఇది. 'వందే మాతరం' అనేసరికి ఈ 'వందే మాతరం' పదం మన ఉద్యమాలకు కానీ, నిరసనలు తెలియచేయడానికి కానీ, భారతీయులందరినీ ఒకే తాటి మీద ఉండి ఆ 'వందే మాతరం, వందే మాతరం' అనే పదం పలుకుతున్నప్పుడు మన భారతీయుల యొక్క రక్తం కూడా రగిలిపోయేటట్టుగా ఉంటదనమాట. అంతటి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చింది ఈ పదం. వీళ్ళు ఏ ఉద్యమం చేసినా ఏంటంటే హర్తాలు చేసినప్పుడు 'వందే మాతరం, వందే మాతరం' అని అందరూ అనుకుంటూ ఆ వీధుల్లో తిరుగుతూ ఉద్యమాలు చేసినప్పుడు కూడా మన స్వాతంత్ర్య సంగ్రామంలో 'వందే మాతరం' అనే సాంగు ఒక కీ రోల్ పోషించింది. ప్రజలందరిలో జ దేశం మీద దేశభక్తిని తెలియచేయడానికి ఉపయోగించినటువంటి సాంగ్ ఏదంటే 'వందే మాతరం.' అంటే ఇలా అందరిలోని కూడా యూనిటీని తేవడానికి 'వందే మాతరం' అనేది చాలా పెద్ద పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. సో, కల్చరల్ ఫ్యాక్టర్స్‌లో అదొకటి. నెక్స్ట్ ఇంకేంటంటే గనక సింబల్స్ అండ్ ఇమేజెస్. ఇక్కడ భరతమాత సింబల్ ఫస్ట్‌లో ఇలా ఉండేదనమాట. సో, ఇప్పుడంటే వేరేలా ఉంది. కానీ స్టార్టింగ్‌లో ఈ భరతమాత ఇమేజ్ తీసుకొచ్చింది ఈయననమాట. ఎవరు? అవనీంద్రనాథ్ ఠాగూర్. ఈయనే ఈ భరతమాత ఈ పిక్చర్‌ని వేయడం జరిగింది. పెయింటెడ్ చేశారనమాట. భరతమాత ఇమేజ్ క్రియేటెడ్ యూనిటీ అమాంగ్ పీపుల్. భరతమాత అంటే భారతీయులందరూ మనం ఈ తల్లి బిడ్డలమే అనే ఫీలింగ్ మనలో ఎప్పుడైతే వచ్చిందో, మన దేశాన్ని మనం రక్షించుకోవాలని ఆటోమేటిక్‌గా మన దేశం పట్ల ప్రేమ, దేశభక్తి అన్నీ ఉంటాయి. అదే జాతీయత భావం. ఐ మీన్ నేషనలిజం అనమాట. సో, ఆ ఫీలింగ్‌ని తీసుకురావడానికి ఈయన భరతమాత అనేటువంటి ఇమేజ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇదొక రీజను. ఈయనే దీన్ని పెయింట్ చేసినటువంటి వ్యక్తి అనమాట. అవనీంద్రనాథ్ ఠాగూర్. అండ్ ఇంకో కారణం ఏంటి ఫోర్త్ వన్? ఫోక్‌లోర్ అండ్ స్టోరీస్. అలాగే జానపద గేయాలు, జానపద కథలు, సాంగ్స్ ఇవన్నీ చెప్పడం ద్వారా హరికథలు, బుర్రకథలు, నాటకాల ద్వారా, ఈ జానపద నాటకాల ద్వారా, జానపద కథల ద్వారా, జానపద పాటల ద్వారా గూడా ప్రజల్లో ఐకమత్యాన్ని తీసుకొచ్చి తద్వారా వాళ్ళు ఉద్యమాలు చేసే విధంగా ఇవి కూడా ఒక ఫ్యాక్టర్ అనేది అయిందనమాట. ఇవి కూడా స్ప్రెడ్ నేషనలిస్ట్ ఐడియాస్. యెస్. జాతీయత భావాల్ని ఇవి కూడా స్ప్రెడ్ చేసాయన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే గనక స్వదేశీ అండ్ ఖాదీ.
స్వదేశీ అంటే ఖాదీ. ఈ పదాలు కూడా మనకేంటంటే గనక యూజ్ ఆఫ్ ఖాదీ ప్రొమోటెడ్ సెల్ఫ్ రిలయన్స్. ఇలా మనకి ఫస్ట్ మనం వాళ్ళు స్వరాజ్ ఫ్లాగ్ మనకి ఫ్లాగ్ ఎగరవేశారని చెప్పాం కదా! ఇది. ఇలా ఉండేది ఫ్లాగ్ ఫస్ట్‌లో మనకి. ఇలా 3 కలర్స్ ఉండేవి. వైట్ ఉండేది. నెక్స్ట్ గ్రీను, రెడ్ మధ్యలో మనకి ఇది ఉండేదనమాట. ఏంటది? స్పిన్నింగ్ వీల్ అనమాట. అంటే మనకి చరక అనేసి అంటాము. ఈ చక్రం ఇలా ఉండేది. అంటే మనకి దారం వణుకుతూ ఉన్నట్టుగా అనమాట. ఈ ఫ్లాగ్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేసి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఈ రకంగా అశోక చక్రాన్ని తీసుకొచ్చి ఇలా 3 రంగులతో మనం ఈ సైజులో మళ్ళీ ఈ ఫ్లాగ్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఓకే. యూజ్ ఆఫ్ ఖాదీ ప్రొమోటెడ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి? స్వయం సమృద్ధి సాధించడానికి అదొక సింబల్ అనమాట. కల్చరల్ ఫ్యాక్టర్స్ యునైటెడ్ పీపుల్ అండ్ స్ట్రెంథెన్డ్ నేషనలిజం. యెస్. వీళ్ళందరిని ఐక్యం చేసింది. వాళ్ళందరికీ ఎంతో శక్తివంతం చేసిందనమాట ఆ ఫీలింగ్‌ని. కల్చరల్ ఫ్యాక్టర్స్ హెల్ప్డ్ ఇన్ ది స్ప్రెడింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ నేషనలిజం. కల్చర్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ యూనిటీ. యెస్. కల్చర్ ఫ్యాక్టర్స్ కూడా యూనిటీ విషయంలో ఒక మంచి రోల్ అనేది ప్లే చేసిందనమాట. గాంధీ గారు లాస్ట్‌గా చేసినటువంటి మూవ్‌మెంట్ ఏంటి అంటే గనక ఫిట్ ఇండియా మూవ్‌మెంట్. ఇంక ఈ మూవ్‌మెంట్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చేస్తుందనమాట. 1942 అంటే సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ 1942 అంటే మనకి ఆ టైంలోనే తీసుకొచ్చారనమాట. ద క్విట్ ఇండియా మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1942. మహాత్మా గాంధీ గారే. ద ఫేమస్ స్లోగన్ వాస్ డూ ఆర్ డై. ఈ స్లోగన్ అనేది ఫేమస్ అన్నమాట. ఆ మూవ్‌మెంట్‌లోనే జరిగింది. మీకు డూ ఆర్ డై అనేది ఎవరిచ్చారని వస్తది గాంధీ గారు. ఏ మూవ్‌మెంట్‌లో ఆ స్లోగన్ ఇవ్వడం జరిగింది అంటే గనక క్విట్ ఇండియా మూవ్‌మెంట్. క్విట్ అంటే విడిచిపెట్టేయ్ ఇండియా. మా ఇండియాని విడిచిపెట్టి పొండి అని క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అంటే. డూ ఆర్ డై అంటే నువ్వు దేశం కోసం చెయ్. డూ, డై లేదా దేశం కోసం చావు. ఓకే. అంటే ఏంటి? అంటే ఏంటి యూ డూ సంథింగ్ ఫర్ యువర్ కంట్రీ లేదా అంటే యూ విల్ డై ఫర్ యువర్ కంట్రీ. నువ్వు ఏదోటి చేయి దేశానికి. లేదంటే దేశం కోసం చనిపో. అది డూ ఆర్ డై అన్నమాట. పీపుల్ వాంటెడ్ ఇమ్మీడియేట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. మాకు తప్పకుండా ఇండిపెండెన్స్ రావాలని చెప్పేసి లాస్ట్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఇందులో స్టూడెంట్స్, వర్కర్స్, కామన్ పీపుల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. బ్రిటిష్ అరెస్టెడ్ గాంధీ అండ్ మెనీ లీడర్స్. గాంధీని చాలా మంది లీడర్స్‌ని అరెస్ట్ చేశారు. ఆహ్, అంటే ఏంటి ఇక్కడ 90 మెంబర్స్ అన్నమాట ఇక్కడ. 90 మెంబర్స్ వేర్ అరెస్టెడ్. అంటే నియర్లీ 1,00,000 పీపుల్‌ని అరెస్ట్ చేస్తారు ఈ మూవ్‌మెంట్‌లో. ద మూవ్‌మెంట్ బికేమ్ వైలెంట్ ఇన్ సమ్ ప్లేసెస్. సమ్ ప్లేసెస్‌లో అయితే గనుక ఇది వైలెన్స్‌గా గూడా మారిపోయింది. అనేదొచ్చింది. 1947లో వచ్చింది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఆన్ 15 ఆగస్ట్ 1947. నెహ్రూ గారొచ్చేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఇండిపెండెన్స్ వాస్ ద రిజల్ట్ ఆఫ్ లాంగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మనం ఎన్నో ఫ్రీడమ్స్ చేస్తే గాని మనకి ఇండిపెండెన్స్ అనేది రాలేదు. మెనీ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ కంట్రిబ్యూటెడ్. చాలా లీడర్స్ కష్టపడ్డారు. గాంధీ గారి యొక్క సహాయ సహకారాలు గూడా ఉండడం వల్ల మనకి ఇండిపెండెన్స్ అనేదొచ్చింది. ఇండియా వాస్ డివైడెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. 2గా విడిపోయాయి. ఇట్ కాజ్డ్ వయలెన్స్ అండ్ మైగ్రేషన్. వయలెన్స్ పెరిగింది. మైగ్రేషన్ అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి తిరుగుతూ వచ్చారు. ఇండియా బికేమ్ ఎ ఫ్రీ నేషన్ అయింది. పీపుల్ గాట్ రైట్స్ అండ్ ఫ్రీడమ్. మనకి రైట్స్ వచ్చాయి. ఫ్రీడమ్ వచ్చింది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th ఆగస్ట్ 1947 ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్. ఫ్రీడమ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ యూనిటీ. యెస్. ఎన్నో త్యాగాలు, ఐకమత్య బలంగా మనకి ఇండిపెండెన్స్ ఈ రకంగా రావడం జరిగింది. గాంధీ గారి ఫేజ్ మొత్తం నేషనలిజం ఇన్ ఇండియా అంటే గాంధీ గారి ఫేజ్ మాత్రం ఉంటదనమాట. ఈ లెసన్ మొత్తం గూడా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకి ఎన్ని ఉద్యమాలు చేశారనేది ఈ లెసన్ అనమాట. ఇక్కడ కొన్ని చూసినట్లయితే భారత్ మాత ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఇండియా యాస్ ఎ మదర్. ఒక మదర్‌లా ఫీల్ అయ్యేవారనమాట భరతమాత. సో, ఇప్పుడున్న భరతమాత ఫ్లాగ్స్ ఇలా అనమాట. యూనిటీకి మనకి ఇవి భారతీయులు నేషనలిజం పెరగడానికి, మనకి యూనిటీగా ఉండడానికి సింబల్స్ ఎంతో ఉపయోగపడతాయన్నమాట. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ చూసినట్లయితే 1942లో జరిగిందని చెప్పుకున్నాం కదా! ఒకసారి మీరు ఫిగర్స్ చూసినట్లయితే గనక సో, ఈ రకంగా జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ లెసన్ నచ్చినట్టయితే గనక డెఫినిట్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.